హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శృంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన చర్య. ఇది నేచురల్గా అందరికీ వర్తించేది. ఇదే శృంగారానికి ముగిసిన తర్వాత ఇలా చేస్తేనే ఆరోగ్యానికి మంచిదని సెక్సాలజీ నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది, శృంగారం ముగిసాక ఎలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అని. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ముఖ్యంగా గమనించాలి, పెద్దలకు మాత్రమే, 18+ వాళ్ళకు మాత్రమే. సో ఇక టాపిక్లో వెళ్తే, సాధారణంగా పెళ్ళైన జంట శృంగారం తర్వాత ఏవేవో చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొందరు మగవారు కొన్ని రకాల పనులు చేస్తూ ఉంటారు. శృంగారం ముగిశాక ఎలా చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. సెక్స్ పూర్తయ్యే కొందరు మగవారు సాధారణంగా పెళ్ళైన జంట శృంగారం తర్వాత ఏవో చేస్తూ ఉంటారు. కొందరైతే రసక్రీడలో బాగా అలసిపోయి హాయిగా నిద్రపోతూ ఉంటారు. అయితే సెక్స్ అయిపోయాక అందరూ మగవారు చేసే కొన్ని పనులు సాధారణంగా ఒకే రకంగా ఉంటాయి. శృంగారం అనేది స్త్రీ పురుషులిద్దరు కలిసి చేసే ఒక గొప్ప యుద్ధం. ఈ యుద్ధంలో గమ్యస్థానాన్ని చేరేంత వరకు ఎవరి సాయశక్తులు వారు పోరాడి తీరాల్సిందే. అయితే శృంగారం తర్వాత అమ్మాయిల విషయం అలా ఉంచితే, అబ్బాయిలు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తుంటారు, ఇందులో తేడా ఉండదు. అవగాహన ఖచ్చితంగా అవసరమే. ఇక శృంగారం గురించి తెలుసుకోవడం, ఆలోచించడం తప్పు కాదు. ఈ సృష్టి మూలం, మనం పుట్టడానికి కారణం కూడా శృంగారమే కాబట్టి దానిపై అవగాహన ఖచ్చితంగా అవసరమే. అయితే చాలా మందికి శృంగారం ఎలా చేయాలో తెలుసు, కానీ శృంగారం తర్వాత ఎటువంటి పనులు చేయకూడదు తెలియదు. దీనిపై చాలా మంది కొన్ని అపోహలు, అనుమానాలు ఉంటాయి. అయితే శృంగారం తర్వాత చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందాం. మూత్ర విసర్జన చేస్తే చాలా మంది శృంగారం తర్వాత అలాగే బెడ్పై పడుకోవడం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరి మధ్య సంభోగం జరిగినప్పుడు ఇద్దరి శరీరాల నుంచి స్ఖలనం జరగడం వల్ల ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి శృంగారం తర్వాత వెంటనే నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రపరచుకోవాలి. ఇక కొందరు సెక్స్ పూర్తిగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కాస్త నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బాత్రూమ్కి వెళ్ళాలి. శృంగారం పాల్గొన్న తర్వాత చాలా మంది చేయని పనిలో యూరిన్కి వెళ్ళకపోవడం. స్ఖలనం జరిగిన కొన్ని నిమిషాల తర్వాత దంపతులు ఖచ్చితంగా యూరిన్ చేయడం చేయాలి. ఇలా చేయకపోతే ఏదో తెలియని నొప్పిగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఆ ప్రదేశంలో వస్తాయి. సెక్స్ తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే స్పర్మ్ ద్వారా కానీ లేదని ఏదైనా కారణాల వల్ల ఆడవారి అవయవంలోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వారు దాన్ని క్లీన్ చేసుకుంటే అలాంటి ఇన్ఫెక్షన్ రాదు. మీ పార్ట్నర్తో సెక్స్లో పాల్గొన్న వెంటనే మీరు ఈ పనిని తప్పకుండా చేయాలి. సబ్బులను ఉపయోగించకండి. సెక్స్ పూర్తయిన తర్వాత కొంతమంది వారి జననాంగాలను సబ్బుతో క్లీన్ చేస్తుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. సెక్స్ తర్వాత కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేయడం అనేది చాలా తప్పు. సబ్బులు అక్కడ ఉండే సున్నితమైన చర్మంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్బులను ఉపయోగించకూడదు. వెట్ వైప్స్ ఉపయోగించకండి. సెక్స్ సమయంలో కొంతమంది కండోమ్ యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలో రసాయనాలు మీ సున్నితమైన జననేంద్రియాలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుచే ఆ ప్రాంతాన్ని డెటాల్ లేదా వెనిగర్తో క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సెక్స్ తర్వాత కూడా మీరు ఆ ప్రాంతాన్ని వెంటనే వెనిగర్తో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. సెక్స్ తర్వాత ఆడవాళ్ళు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఇదేనని గుర్తుంచుకోండి. ఇక మత్తు పదార్థాలు తీసుకోవాలని సెక్స్ పూర్తయిన తర్వాత వెంటనే మంచినీరు తాగడం చాలా మంచిది. సెక్స్ వల్ల మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అందుచే అతి పూర్తయ్యే చల్లని నీటిని సేవించడం వల్ల మీ బాడీ హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియాను అరికట్టడానికి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అయితే సెక్స్ పూర్తయ్యే కొందరు మగవారికి మత్తు పదార్థం తీసుకోవాలని ఉంటుంది. అలా చేయకపోవడమే మంచిది. జంటగా కలిసి స్నానం చేసి రెండు మనసులు చీకటి గదిలో జరిగిన శృంగారికి వెళ్ళిన తర్వాత దంపతుల మధ్య మరింత ఆనందం కలుగుతుంది. అలా కాదని శృంగారం అయిపోయిన వెంటనే ఎవరికి వారు ఏమీ తెలియనట్లుగా వెళ్ళిపోవడం వల్ల మంచి రిలేషన్ మెయింటైన్ చేయలేరు. ఇద్దరి మధ్య అనుబంధం పెరగడానికి మరుసటి రోజు శృంగారంలో ఆసక్తిగా పాల్గొనాలంటే 1-2 నిమిషాలు మాట్లాడుకోవాలి, ఆ తర్వాత పడుకోవాలి. చాలామంది మగవాళ్ళు పని అయిపోగా నటువైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. సెక్స్ పూర్తి చాలామంది మగవారు తమ భాగస్వామితో కలిసి స్నానం చేయాలని ఒకలాట పడుతూ ఉంటారు. అలా చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక లోదుస్తులు శృంగారంలో పాల్గొన్నా లేదా రాత్రి నిద్రించే సమయంలో సరే లోదుస్తులు ధరించి అస్సలు నిద్రించకూడదు. ఈ విధంగా చేయడం వల్ల జననాంగాల వద్ద వేడి పుట్టి శృంగారంలో ఆసక్తిని తగ్గిస్తుంది. రోజు మొత్తంలో వేసుకున్న లోదుస్తులను కనీసం రాత్రి నిద్రించే సమయంలో ధరించకపోవడం మంచిది. స్కిన్ రాసెస్ ఇన్ఫెక్షన్ కలగకుండా ఉండాలంటే జననాంగాలు చల్లని గాలి తగలాలన్నా లోదుస్తులు వేసుకోకూడదు. ఇక అనవసర విషయాలపై చర్చవద్దు. పని పూర్తయ్యాక ఏవైనా సమస్యలపై మాట్లాడకూడదు.
శృంగారం పూర్తయ్యాక దాన్ని ఎంజాయ్ చేయాలంటే సమస్యలపై అస్సలు మాట్లాడుకోకూడదు. సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే ఆనందకరమైన సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ముందే చెప్పాను, ఇది 18+ వారికి, అలాగే పెళ్ళి అయిన వాళ్ళకి ముఖ్యంగా. సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది సెక్స్ ఎడ్యుకేషన్ నుంచి సేకరించి ఇది చాలామందికి ఉపయోగకరంగా ఒక ఎడ్యుకేషన్లో ఉపయోగపడుతుందని ఆశించి చెప్తున్న విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.